పెద్దోని కొట్టు పేదోడికి పెట్టు అంటూ తెలంగాణలో ఒక నినాదాన్ని తీసుకొచ్చి పేదవాళ్లకు ఆదుకునేలా చేసిన తెలంగాణ రాబిన్హుడ్గా పిలుచుకునే పండుగల సాయన యొక్క విగ్రహాన్ని ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విగ్రహ ఏర్పాటుకు కూడా చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పండుగల సాయన కమిటీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా, ఎలా విగ్రహాన్ని ఏర్పాటుకు ఎన్ని సంవత్సరాల నుండి కృషి చేస్తూ ఉన్నారు, ఎప్పటికీ పూర్తవుతుంది? అన్న మేము పండుగ సాయన్న, నా పేరు పల్లెమోని యాదయ్య. పండుగ సాయన్న అంటే బహుజన వీరుడు. ఆయన బహుజన వీరుడు అని ఎందుకన్నారంటే అన్ని వర్గాలు, పేద వర్గాల కోసం ఆయన కృషి చేసిన వ్యక్తి. ఆయన వాళ్లకు ఆపద ఉందంటే ఈ వెంబడే వాళ్ళ పక్షాన నిలబడే వ్యక్తి. వాళ్ళకు ఏ ఆపద వచ్చినా వాళ్ళకు సాయం చేయడమే కాకుండా పెండ్లిళ్ళు కానీ ఏ కష్టం వచ్చినా వాళ్ళ వెంబడుండే వ్యక్తిగా మా పూర్వీకులు, మా పెద్దలు చెప్తుండ్రి. అప్పట్లో ఈ అన్వాడ ఈ ఏరియాలో ఎక్కువ తిరిగేవాడంట పండుగ సాయన్న. పండుగ సాయన్న చరిత్ర ఇంతకాలం బయటికి రాకుండా కొన్ని వర్గాలు కుట్రలు చేసినాయి. ఆ కుట్రలన్నీ పటాపంచలు చేసి ఇప్పుడు మా బహుజన యువకులంతా ముందరికి కదిలొస్తున్నారు. పండుగ సాయన్న చరిత్రను బయటికి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వాళ్ళ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పాలి. పండుగ సాయన్న చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి, ప్రతి ఇంటికి చేర్చాలనే ఉద్దేశంతో మేము ఈ పండుగ సాయన్న విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల కాలంగా మేము అనుకుంటున్నాం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని. ఇప్పుడు మా గ్రామ పెద్దలు, హన్వాడ గ్రామ పెద్దలు సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం. ముఖ్యంగా ఇక్కడ సామాజిక వర్గం కూడా మొదటి స్థానంలో ఉంది. అయినా కూడా ఆయన చరిత్ర మరుగున పడిపోవడానికి కారణము, అదేవిధంగా ఇప్పుడు యూత్ కూడా బయటకు వచ్చి ఆయన చరిత్రను వెలికి తీయాలనే ఒక కృషి, దానిని మీరు ఎట్లా చూస్తారు? మేము సంతోషంగానే ఫీల్ అవుతున్నాము. ఆయన పండుగ సాయన్న విగ్రహాన్ని పెట్టడమే ఒక మార్పు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే ఆయన బహుజనుల కోసం కృషి చేసిన వ్యక్తి. ఈ కులము ఆ కులము అనేది కాదు, అన్ని కులాల కోసం, అన్ని కులాల్లో ఉన్న పేదల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ తరాలకు ఆయన చరిత్రను అందించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, పండుగల సాయన ఒక చరిత్ర ఆయన పుటల్లో భవిష్యత్ తరాలకు కూడా అందించాలి. దానికి ఎలాంటి సూచనలు, ఎలాంటి మార్గదర్శకాలు కూడా నిర్దేశిస్తారు? పండుగ సాయన్న ఉత్తర తెలంగాణ కొమరంభీం ఎట్లను, మరి దక్షిణ తెలంగాణ పాలమూరు జిల్లాలో పండుగ సాయన్న కూడా అట్లా. మరి అక్కడ ఉత్తర తెలంగాణలో కొమరంభీముని చరిత్ర బయటికి తీసుకొచ్చి అందరికి సాటి చెప్పడం జరిగింది. మరి పాలమూరు జిల్లాలో పండుగ సాయన్నని కనుమరుగు చేసిండ్రు బెత్తందారులు, జమీందారులు, జాగీదారులు. మరి ఈ యొక్క పండుగ సాయన్న చరిత్రని గొప్ప కళాకారులు ఆయన చరిత్ర పాట పాడుకుంటా బయటికి తీసుకొచ్చిండ్రు. ఈ బేడబుడిగే జంగాలు, వెనుకబడ్డ కులాల వాళ్ళ కళాకారులు ఆయన చరిత్రను బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం తెలిసిన తర్వాత ఓహో పండుగ సాయన్న ఎంతో గొప్పవాడా అని చెప్పి, మరి ముఖ్యంగా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లాలో, ఆయన పేరు బెక్కం జనార్దను. మరి పండుగ సాయన్న చరిత్ర బయటికి తీయాలని చెప్పి మరి నవపేట మండలం మిరుగోన్పల్లిలో పండుగ సాయన్న సొంత ఊరు. ఆయన ఊరికి పోయి ఆ పక్కనే ఆయన బిడ్డ ఊరు ఉంది, వారి యొక్క మనుమనులను కలిసి ఆయన ఒక సంతానం ఎక్కడెక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళందరినీ కలుసుకొని పండుగ సాయన్న గురించి అడిగి తెలుసుకొని పండుగ సాయన్న చరిత్ర మొత్తం బయటికి తీసుకొచ్చి ఒక పెద్ద బుక్కు రాసి గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ అన్న చేతుల మీదకి వెళ్ళి ఆ బుక్కును కూడా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ఒక పండుగ సాయన్న చరిత్రని మరి గౌరవ పెద్దలు బెక్కం జనార్దన్ సారు బయటికి తీసుకురావడం జరిగింది. ఆయన స్ఫూర్తితోటే మేము కూడా ఈ అన్వాడ మండల హెడ్ క్వార్టర్లో పండుగ సాయన్న విగ్రహం పెట్టాలని చెప్పి ఫస్ట్ ముందు పండుగ సాయన్న చౌరాస్తా అని చెప్పి ఒక బోర్డు పెట్టినాము. 4 సంవత్సరాల నుంచి అక్కడ బోర్డు ఉంటుంది. మరి బోర్డు పెట్టిన తర్వాత ఆయన ఒక జయంతి, వర్ధంతి ఆ బోర్డు కానీ జరుపుకునే వాళ్ళము. బోర్డు పెడితే కాదు, ఇక్కడ విగ్రహమే పెట్టాలని చెప్పి మరి తమ్ముడు యాది, లక్ష్మణు వీళ్ళతో మాట్లాడి ఈ అన్వాడలో ఉన్నటువంటి అన్ని పార్టీల లీడర్లను కలిసి కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ పండుగ సాయన్న విగ్రహం పెట్టుకోవాలి. పండుగ సాయన్న చాలా గొప్పవాడు,
ఆనాటి ధనవంతులతో దోసుకొచ్చి పేదవాళ్ళకు వంచిండు. పేదల రక్తం పిండుకతాయి దోసుకున్నటువంటి సొమ్ముని తీసుకొచ్చి మరి పేదలకు వంచిన గొప్ప మహానుభావుడు పండుగ సాయన్న. ఆయన విగ్రహం పెట్టుకుంటే రేపటి మన పిల్లలు అడుగుతారు ఈ బొమ్మ ఎవరిది అని అంటే ఈయన పండుగ సాయనంట, చాలా గొప్పవాడంట. ధనవంతులు మన సొమ్ము దోసుకుపోయి ధనవంతులని దోసుకొచ్చి మళ్ళీ మన పేదవాళ్ళకు పంచిండంట, చాలా గొప్పవాడంట పండుగ సాయన అని చెప్పి రేపు మన పిల్లలకు చెప్పాలని చెప్పి ఇక్కడ బొమ్మ పెట్టడం జరిగింది. రేపటి తరానికి పండుగ సాయన్న ఆదర్శము. మరి పండుగ సాయన్న గురించి ముఖ్యంగా ఇక్కడ ఈ విగ్రహం పెట్టడం ద్వారా మీరు ఎలాంటి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు? ఇక్కడ భవిష్యత్తులో కూడా ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు? పండుగ సాయన్న చరిత్ర, పండుగ సాయన్న లాంటి మహానుభావుల చరిత్ర బయటికి తీసుకురావడమే మా లక్ష్యము. ఎందుకంటే ఈ సమాజ మెజారిటీ కులాలకు, దళిత బహుజనులకు పండుగ సాయన్న ఒక స్ఫూర్తి. పండుగ సాయన్న లాంటి వాళ్ళని బయటికి తీసుకొస్తే రేపటి తరం కూడా పండుగ సాయన్న అడుగుదాడలు నడిచి నిజంగా పండుగ సాయన్న ఇంత గొప్పవాడని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని చెప్పి మేము ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. మరి పండుగ సాయన్న లాంటి గొప్ప వాళ్ళను అందరం కూడా మరి పీళ్ళ పండుగ వస్తే అన్ని కులాల వాళ్ళం కలిసి ఎంత ఆనందంగా ఆడి పాడుకుంటామో పండుగ సాయన్నను కూడా అన్ని కులాల వాళ్ళం అన్ని ఊర్లలో పెట్టుకోవాలి. ఆయన పండుగ, ఆయన జయంతి వర్ధంతి తెచ్చినప్పుడు కూడా సంతోషంగా 10 మందికి అన్నం పెట్టి మనము ఆనందం పొందాలి. అదే మా తృప్తి. ఓకే, ఆయనకు సంబంధించిన ఆయన చరిత్ర గురించి ఒక పాట పాడండి. పాడతాం. పాలమూరు మా పండుగ సాయన్న, వీరుడు నవాబు దండు తరణము చేసినాడో సూర్యుడు. పేదల రక్తం పిండుగ తాగిన దొరభూసాములు దేశముఖులతో, రజాకారులతో, జాగిరిదారులతో, జమీనుదారులతో పోరాడిన మన బహుజన వీరుడు. దోసుకున్న సంపద తెచ్చిండో వీరుడు, పేద ప్రజలకు పంచి పెట్టిండో సూర్యుడు. పాలమూరు మా పండుగ సాయన్న, వీరుడు నవాబు దండు తరణము చేసినాడో సూర్యుడు. ఈ ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి పండుగ సాయన్నని నిజంగా మేము ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకొని ఇక్కడ మీ ద్వారా 4 విషయాలు మాట్లాడుతున్నామంటే నిజంగా మా బతుకు ధన్యమైనట్టు మేము ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇంత గొప్ప మహానుభావుడు పండుగ సాయన్న గురించి చెప్పడమే మాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా మరి ఒక పండుగ సాయన్న చరిత్ర తెలుసుకుని వచ్చినందుకు మీకు కూడా మా గ్రామం తరపున, కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ఏర్పాటు చేయడం ఈ పండుగ సాయన్న విగ్రహం మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేయడము భవిష్యత్ తరాలకు ఆయన మంచి ఆలోచనని, మంచి విధానాన్ని ప్రజలకు అందించేవి మేము అందిస్తామనేది మా ఆలోచన. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తులు ఈ సమాజంలో తయారు కావాలి. పండుగ సాయన్న లాంటి పండుగ సాయన్నలు ఊరికొకరు తయారు కావాలి. ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించాలి. ఆ రోజు ఆ పండుగ సాయన్న అన్యాయాలను ఎదిరించి పేద ప్రజలకు న్యాయం చేకూరే విధంగా, ఆ దోపిడీ ఎక్కడ గురి అవుతున్నారో దోపిడీని అరికట్టే విధంగా, ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో, ఎవరైతే దోపిడీకి గురి అవుతూ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడైతే సంపద కూడబడిందో, ఎక్కడ దోపిడీ చేసి వాళ్ళని దగ్గర నుంచి డబ్బు సేకరించి కానీ, వస్తువులు సేకరించి కానీ పేదలకు పంచిపెట్టినటువంటి మహానుభావుడు. ఆయన చరిత్రను ఈరోజు కనుమరుగవుతూ ఉంది. ఈరోజు ఆయన చరిత్రను సృష్టించి చరిత్రను ప్రచారం చేస్తే అలాంటి నాయకులు, అలాంటి భవిష్యత్ తరాలకు అందించడానికి మన అందరం కూడా కృషి చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు పండుగ సాయన్న అంటే మామూలు ఏదో ఒక హంగామా హర్బటలకు కాదు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రజానికానికి అందించాలి. ఆయన ఆలోచనాన్ని ప్రజల్లో ఎప్పుడు మెదులుతూ ఉండాలి. ఆయన మెదులుతూ ఉంటేనే ఇక్కడున్న దోపిడీ అరికట్టినట్లయితుంది, ఆ దౌర్జన్యాలను అరికట్టినట్లయితుంది, పేద ప్రజలకు న్యాయం అందించే విధంగా మేము తోడ్పడతామని చెప్పేసి ఆయన స్ఫూర్తిని ప్రజల్లో నింపితే కనీసం కొంతైనా దోపిడీ నిర్మూలన జరుగుతుందని చెప్పేసి, అప్పుడు జరుగుతున్న దోపిడీకి ఇప్పుడు జరుగుతున్న దోపిడీ రకాలు మారినాయి కానీ దోపిడీ జరుగుతూ ఉంది. ఆయన స్ఫూర్తితో దోపిడీని నివారించవచ్చు అనేది చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.